ఫ్రెండ్స్, ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆయన ఒకసారి స్మరించుకుందాం. ఆయన చిన్ననాటి నుంచి ఎలా కష్టాలు అనుభవించారు, అస్పృశ్యతని ఎలా ఎదుర్కొన్నారు, దాని అనంతరం విద్యను ఎలా అభ్యసించారు, అక్కడి నుంచి రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎలా ఎదిగారు, నేడు ఆయన రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి మన పరిపాలన ఎలా సాగుతుంది, ఆయన ప్రసాదించిన హక్కుల్ని మనం ఎలా అనుభవిస్తున్నాం, వీటన్నింటికీ మూలపురుషుడైన అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఆయన విశేషాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఈయన 1891 ఏప్రిల్ 14వ తేదీన అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన మౌ అనే గ్రామంలో, అంటే ఆ మౌ అనే గ్రామం ప్రజెంట్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. అక్కడ రామ్జీ మాలోజీ భీమ్బాయ్ దంపతులకు చివరి సంతానం, అంటే 14వ వాడిగా జన్మించాడనమాట. ఈయన అసలు పేరు భీమ్రావ్ రంజీ అంబా వాడేకర్. ఈయన కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని అంటవాడ గ్రామానికి చెందినదనమాట. అందుకే వీరిని మరాఠీ నేపథ్యం గలవారుగా అంటారు. అలాగే వీరి వంశీకులందరూ మహర్ కులానికి చెందిన వాళ్ళు. ఈ మహర్ కులం అనేవాళ్ళు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పరిధిలో ఆ చుట్టుపక్కల ఉంటారనమాట. వీళ్ళని అస్పృశ్యులుగా చూస్తూ ఉంటారనమాట అక్కడ ప్రజలు. ఇతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవాడు. ఇతనికి 6 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఈయన తల్లి చనిపోయిందన్నమాట. ఈయనకి 13 మంది తోబుట్టువులు. ఈ 13 మంది తోబుట్టువులో 9 మంది అకాల మృత్యువాత పడ్డారనమాట. అనంతరం 2 అక్కలు మంజుల, తులసి, 2 అన్నలు బలరాం, ఆనందరావు, వీళ్ళు ఉన్నారన్నమాట. బాల్యంలో అంబేద్కర్ ఎదుర్కొన్న ప్రధాన సమస్య అస్పృశ్యత. ఈ మహర్లను అస్పృశ్యులుగా పరిగణించడంతో అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నాడు. అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూలను కూర్చోబెట్టేవారు అనమాట. మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూను వచ్చి ఇచ్చేవాడు అనమాట. ఒకవేళ అతను సెలవు పెట్టి రాకపోతే వీళ్ళకి నీళ్ళు తాగే అవకాశం ఆ రోజు కాదనమాట. ఈ దుస్థితిని అంబేద్కర్ గారు ఇలా వివరిస్తూ అన్నారు. ఏమని? ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు అని వివరించాడనమాట. డబ్బులు చెల్లించే స్తోమత ఉన్నా సరే సేవలు అందించే వాళ్ళు ముందుకు వచ్చేవారు కాదనమాట. ఈయన ఫాదరు ఇండియన్ ఆర్మీ, అది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోనే సుబేదార్గా పనిచేస్తూ ఆర్థికంగా మాదిరిగా పర్వాలేదన్నమాట. అయితే వీళ్ళకి సేవలు చేయడానికి ఎవరు ముందుకు వచ్చేవారు కాదు. అంటే బట్టలు ఉతకడానికి సాకులు వచ్చేవారు కాదు, కటింగ్ చేయడానికి మంగళవాళ్ళు వచ్చేవారు కాదనమాట. ఈ దుస్థితి నుండి బయటపడడానికి వీళ్ళే ఆ పనులు అవి చేసుకునేవారు అనమాట. కటింగ్ చేసుకోవడానికి వాళ్ళ అన్నదమ్ములే కలిపి చేసుకునేవారు అనమాట. ఇలా బట్టలు కూడా వాళ్ళే ఉతుక్కునేవారు అనమాట. అలాగే అంబేద్కర్కి 9 సంవత్సరాల వయసులోనే మాసూర్ నుంచి గోరేగావ్కి ప్రయాణం చేయడానికి ఎడ్ల బండి ఎక్కాలని ఎదురు చూస్తుంటే అక్కడ ఎడ్ల బండిలు ఎవరు కూడా వీళ్ళు మహర్లని తెలిసిన తర్వాత వీళ్ళని ఎక్కించుకోవడానికి ముందుకు రాలేదు. అక్కడ ఉన్న ఒక స్టేషన్ మాస్టరు సహాయంతో ఒక ఎడ్ల బండిని సెర్చ్ చేశారు. అది కూడా 2 కిరాయి ఇచ్చి ఈయన తీసుకెళ్ళడానికి. అతను కూడా వీళ్ళ బండి నడపమన్నాడు తప్ప ఆయన నడపలేదు. ఆయన కింద నుండి నడుచుకుంటూ వచ్చాడనమాట. వీళ్ళు బండి నడుపుకుంటూ వెళ్తే, అంటే అస్పృశ్యత అనేది ఆనాటి కాలంలో ఎంత తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి వాటి నడుమ ఈయన విద్యాభ్యాసం కంప్లీట్ చేశారనమాట. ఈయనకి సాయం చేసింది బరోడా మహారాజు శ్యామ్జీరావు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల స్కాలర్షిప్తో 1912లో BA పరీక్షల్లో ఉత్తీర్ణతయ్యాడనమాట. ఇలాగా గ్రాడ్యుయేట్ అయిన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం ఇచ్చారు ఈయనకి. కానీ ఈయనకి ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా పై చదువులు చదవాలని పట్టుదల ఉందన్నమాట. దీన్ని ఆ మహారాజుకి చెప్పాడనమాట. ఇలా నాకు ఇంకా చదవాలని ఉంది, నాకు ఇప్పుడు ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ లేదని. అయితే మహారాజు తన కోరికను తీర్చాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు. నేను చదువుకోవడానికి పై చదువులకి విదేశాలు పంపిస్తాను, అలాగే నీకు ఆ చదువు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ సంస్థానంలో 10 ఏళ్ళ పాటు నువ్వు పనిచేయాలని కండిషన్ పెట్టారనమాట. దానికి అంగీకరించి ఈయన షరతుపై 1913లోనే రాజుగారి యొక్క ఆర్థిక సహాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడనమాట. అలాగే 1915లో MA కంప్లీట్ చేశారు. 1916లోనే PhD కంప్లీట్ చేశారనమాట. దీన్ని అనుసరిస్తూ ఆనాటి సిద్ధాంత వ్యాసమే 10 ఏళ్ళ తర్వాత ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిజనల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురితమయ్యాయి అన్నమాట. 1917లో డాక్టర్ అంబేద్కర్గా స్వదేశం వచ్చారనమాట. ఈయన స్వదేశం వచ్చినాటికి 27 సంవత్సరాలు అయిన వయసు.
ఈయన దళితుడు అవడం వల్ల ఒక దళితుడు ఇంత గొప్ప పేరు సంపాదించాడా అంటూ ఆనాడు అగ్రవర్ణాల వారు సైతం ఆశ్చర్యం కలిగించిందనమాట. మహారాజా శ్యామ్జీరావు సంస్థానంలో సైనిక కార్యదర్శి అయ్యాడనమాట అంబేద్కర్ గారు. కానీ కార్యాలయంలో నౌకర్లు ఈయన చేతి కాగితాలు అవి అందించేవారు కాదు. ఎందుకంటే ఈయన మహారాణి ఆ కాగితాలను అలాగే పడిసేసేవారు అనమాట బల్ల మీద. అంటే ఈయన ఎంత హై హోదాలో ఉన్నా సరే ఈయన అక్కడ కూడా ఈ అస్పృశ్యత చూపిస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు కొల్లాపూర్ మహారాజా సాహు మహారాజ్ అని ఈయన అస్పృశ్యత నివారణ కోసం ఎంతో కృషి చేసేవాడు అనమాట. ఈ మహారాజా సహాయంతోనే అంబేద్కర్ గారు మూక్ నాయక్ అనే వీక్లీ మ్యాగజైన్ను ప్రారంభించారనమాట. అలాగే సాహు మహారాజ్ చేసిన ఆర్థిక సహాయంతో అంబేద్కర్ గారు మళ్ళీ పై చదువుల కొరకు విదేశాలు వెళ్ళారు. 32 సంవత్సరాల వయసులో అంబేద్కర్ గారు బార్ ఎట్లా అంటే లాయర్ అనమాట. అలాగే కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిఎస్సి పట్టాలను పొందాడు అనమాట. కానీ ఇన్ని చేసినా కార్యాలయంలో జనులు ఉన్నారు కదా, ప్రజలు ఈయన్ని అస్పృశ్యుడిగానే చూసేవారు అనమాట. అలాగే ఈయన జీవితంలోనే ఒక దళిత మహాసభ జరిగిందనమాట. అది ఏంటంటే దానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఒక చెరువు ఉన్నది. అది ఎక్కడ మహద్ చెరువులోనే. ఇది ఎక్కడ ఈ చెరువు అనేది మహారాష్ట్రలో అనమాట. అక్కడ చెరువు నీళ్లు అస్పృశ్యులు తాగకూడదని అగ్రవర్ణాల వాళ్ళు ఆంక్షలు పెట్టేవారు అనమాట. అయితే దీనికి నివారించడానికి ఈయన ఒక దళిత మహాసభ ప్రారంభించారనమాట. ఇప్పుడు 1927లో ఈ దళిత మహాసభ మహారాష్ట్రలో జరిగితే ఈ సభ కోసం మహారాష్ట్ర, గుజరాత్ నుంచి కొన్ని వేల మంది వచ్చారనమాట. వచ్చి ఆ మహద్ చెరువులోని నీళ్ళను త్రాగారనమాట. ఇది అప్పట్లోనే మహారాష్ట్రలో పెను సంచలనం సృష్టించిందనమాట. అలాగే 1927లోనే అంబేద్కర్ గారు బహిష్కృత భారతి అనే మంత్లీ మ్యాగజైన్ మరాఠీలో ప్రారంభించారనమాట. ఈ పత్రికలోనే ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ గారు ఇలా అన్నారు: తిలక్ గనక అంటరానివాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండేవాడు కాదు. అస్పృశ్యత నివారణ నా ధ్యేయం, నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడని ఈయన ఈ పత్రికలో రాశారనమాట. అలాగే 1927లోనే మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ యొక్క 300వ జయంతి ఉత్సవాలు గ్రాండ్గా జరిగినాయి అనమాట మహారాష్ట్ర అంతటా. అప్పుడు ఈయన్ని చీఫ్ గెస్ట్ కింద అప్పుడు బ్రాహ్మణుడు బాలయ్య శాస్త్రి గారు ఈయన పిలిచారనమాట. అప్పుడు ఆ సభలోనే ఈయన పేష్వాలు సామ్రాజ్యం పతనం అవడానికి కారణం అస్పృశ్యత పాటించడమని ఆ సభలో ఈయన ప్రకటించారనమాట. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఐఎన్సి అప్పట్లోని జాతీయ ఉద్యమాన్ని నడుపుతుంటే అందులోనే అంటరాంతనాన్ని నిర్మూలించడం కోసం గాంధీ గారు కృషి చేస్తూ ఉండేవారు అనమాట. ఈయన కృషి చేస్తూ ఉంటే ఈయనకి కాంగ్రెస్ సభ్యుల నుంచి సరైన సహకారం లభించేది కాదు. అలాగే గాంధీ గారు కూడా ఏమన్నారంటే వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కులాల వృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉంటుందని ఆయన సమర్థించాడు. అయితే ఈ అంటరాని వారుగా భావిస్తున్న కులాల వారు తమ ఆత్మగౌరవంను త్యాగం చేస్తూ వాళ్ళు సమాజాన్ని బాగు కోసం వాళ్ళు చేసే వాళ్ళ వృత్తులు చేస్తున్నారని గాంధీ గారు అంటే దాన్ని అంబేద్కర్ గారు వ్యతిరేకించారనమాట. అయితే అంబేద్కర్ గారు ఇలా అన్నారు గాంధీ గారితో: వీళ్ళకి రాజకీయంగా అధికారం పొందనిదే, ఆర్థికంగా బలపడినదే, వీళ్ళు సమగ్రంగా అభివృద్ధి చెందరని గాంధీ గారితో విభేదించారనమాట. అయితే ఇలా గాంధీ గారికి అంబేద్కర్ గారికి కొన్ని విభేదాలు ఉంటూ వచ్చాయి. దీని నడుమ 1932లో ఒకటి ఒప్పందం జరిగిందనమాట. అదే పూనా ఒప్పందం అంటారు అనమాట. ఇది ఎందుకు జరిగిందంటే 1919లోనే మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు తీసుకొచ్చారు భారతదేశంలో. అవి ఎలా అమలు జరుగుతున్నాయో పరిశీలించమని ఒక కమిటీని వేశారనమాట. అదే సైమన్ కమిషన్. ఈ కమిషన్ దాంతోపాటు నూతన రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావడానికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో భారతదేశంలో పర్యటించి ఒక రిపోర్ట్ ఇమ్మని బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందనమాట. ఇది ఏం చేసిందంటే 1928లోనే ఇండియాలో పర్యటించి అనంతరం ఒక బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్కి అనుగుణంగా ఒక 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారనమాట. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు అంబేద్కర్ గారు దళితుల తరఫున హాజరయ్యారనమాట. ఐఎన్సీ తరఫున గాంధీ గారు 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారనమాట. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ గారికి
ప్లస్ అంబేద్కర్ గారికి తీవ్ర విభేదాలు వచ్చినాయి అనమాట. ఎందువల్ల అంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినప్పుడు ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్కి అనుగుణంగా బ్రిటిష్ వాడు ఏం చేశాడంటే ఒక దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తున్నట్టుగా ప్రకటించారనమాట. ఇది ఎప్పుడైతే ఎలా ప్రకటించారో దీన్ని గాంధీ గారు తీవ్రంగా వ్యతిరేకించారనమాట. ఎందువల్ల అంటే ప్రత్యేక నియోజకవర్గాలు అంటే దళితులకి ఇప్పుడు ఇంతకుముందు 1909 మింటో మార్లే సంస్కరణలు తీసుకొచ్చి ఏం చేశారంటే ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించడం వల్ల అది రాను రాను ఎలా తయారైందంటే, అంటే ఒక నియోజకవర్గం ఉందంటే అందులో ముస్లింకి చెందిన వ్యక్తే నిలబడతాడు, ఆయనకి ఓట్లు వేసేది కూడా ముస్లింకి చెందిన వ్యక్తులే ఓట్లు వేస్తారనమాట. ఇంకా వేరే వాడు వేయడానికి అవ్వదనమాట. అంటే వాళ్ళు పరిపాలించుకోవడం అనమాట. ఇది ఎలా ఉంటుందంటే విభజనకు దారితీస్తుంది అనమాట. ఇలాగే స్టార్టింగ్ వాళ్ళు ఎప్పుడైతే మత నియోజకవర్గాలు ఏర్పాటు చేశారో 1909లోనే దీన్ని అనుగుణంగా రాను రాను దేశంలోనే ఎలా తయారైందంటే ఆఖరికి దేశ విభజనకు కారణమైందనమాట ఈ వేరియేషన్ అనేది. ఎప్పుడైతే దళితులకి కూడా ఇలాగే ఇప్పటి వరకు మతాన్ని అనుసరిస్తూ బ్రిటిష్ వాడు విభజన అనేది జరిపితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, కులాల బట్టి కూడా ప్రయత్నించాడు అనమాట. ఇప్పుడు 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించాడు అనమాట. అయితే ఇది గాంధీ గారికే తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎందువల్ల అంటే ఇప్పటికే ముస్లింలకి విషయంలో ఎలా జరిగి దేశ విభజనకు దారితీసింది, ఇప్పుడు దళితుల విషయంలో కూడా ఇటువంటిది ఏమైనా జరిగితే మళ్ళీ ఇది ఒక చాలా పెద్ద ఇష్యూ అయిపోద్ది, అదొక ప్రత్యేక దేశం అని ఆ ఇష్యూ కూడా ముందుకు రావచ్చు, ఇలాగే ఇది ఒక సమస్య ఎదురు కావచ్చు అని గాంధీ గారు ముందు చూపుతో ఏం చేశారంటే దీన్ని అంగీకరించలేదన్నమాట. అయితే 1932లోనే అప్పుడున్న ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుని ప్రకటించడం జరిగిందనమాట. అయితే 1932లోనే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పటి ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించాడు అనమాట. ఈ కమ్యూనల్ అవార్డు ఏంటంటే రెండో రౌండ్ టేబుల్ సమావేశంలోనే తీసుకున్నట్టుగా అంటే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించడం జరిగిందనమాట. అయితే ఈ ప్రకటన వచ్చే నాటికి గాంధీ గారు ఏం చేస్తున్నారు, అప్పుడు శాసనోల్లంఘన ఉద్యమం జరుగుతుందన్నమాట. ఆ ఉద్యమంలో అరెస్ట్ అయ్యి ఆయన ఎర్రవాడ జైల్లో ఉన్నాడనమాట. అయితే ఎప్పుడైతే కమ్యూనల్ అవార్డు ప్రకటించారని తెలుసుకున్నారో గాంధీ గారు వెంటనే నిరాహార దీక్ష చేపట్టారనమాట. అప్పుడు అంబేద్కర్ గారిపై ఒత్తిడి పెరిగిందనమాట. చివరికి గాంధీకి అంబేద్కర్కి మధ్యన పూనా ఒప్పందం కుదిర్చారనమాట. ఇది ఏంటంటే అప్పుడు కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాల్లోనే దళితులకు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందనమాట. అప్పుడు అంటే ఎలా అంటే ఇప్పుడు రిజర్వేషన్ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇప్పుడు రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉంటే కొన్ని దళితులు కానీ కొన్ని మహిళలు కానీ కేటాయిస్తాం కదా, అలాగా అవే కాకుండా జనరల్ నియోజకవర్గాలు అనేటప్పటికి అందరూ కూడా పోటీ చేయొచ్చు అనమాట. అప్పుడు గాంధీ గారు ఏం చేశారంటే వీటిలో కూడా ఎక్కువ స్థానాలు దళితులకి ఇస్తూ వాళ్ళకి ఇవ్వచ్చు, దాంట్లో మీరే ఎక్కువ పోటీ చేయండి అని చెప్పేసి అని గాంధీ గారికి అంబేద్కర్ గారికి మధ్యన అప్పుడున్న మదన్ మోహన్ మాలవ్య ఇలాంటి వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు వీళ్ళిద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిర్చారనమాట. అంటే ఎక్కువ స్థానాలు దళితులకి ఇవ్వడానికి అనమాట, ఈ కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగానమాట. ఇలాగా అది పక్కకి వెళ్ళిపోయింది అనమాట. కమ్యూనల్ అవార్డు అనేది అమల్లోకి రాలేదు. నిజంగా అప్పుడు కానీ వచ్చి ఉండుంటే ఒక విధంగా మనం ఆలోచిస్తే దీనివల్ల అప్పుడు ముస్లింలు ఎలాగైతే సపరేట్ దేశం కావాలని పాకిస్తాన్ని ఏర్పరిచారో అప్పుడు దళితుల్లో కూడా ఇటువంటి విభేదాలు వచ్చి ఇలాగే జరిగి ఉండేదని గాంధీ గారు అనుకునేవారు అనమాట. ఇది ఒక విధంగా ఆలోచిస్తే నిజమని కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే గాంధీ గారు ఇలా జరిగిందో ఇక లాభం లేదని ఆయన ఏం చేశారంటే అస్పృశ్యత నివారణకు కృషి చేయడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఒక ఉద్యమం కింద తీసుకొచ్చారనమాట. ఆ తర్వాత గాంధీ హరిజన సేవక సమాజాన్ని ఏర్పరిచి అస్పృశ్యత నివారణకు కృషి చేశారనమాట. వాళ్ళు ఎప్పుడైతే ఇది జరిగిన తర్వాత వాళ్ళ మధ్య ఇంక ఇటువంటి రాకూడదని చెప్పేసి అని. అయితే ఇందులో అంబేద్కర్ని కూడా భాగస్వామ్యం చేశారు గాంధీ గారు. కానీ అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు లేదనమాట. అయితే గాంధీ గారు భయం ఏంటంటే ఎప్పుడైతే ఇలాగ విభేదాలు ఏర్పడతాయో ఇది మళ్ళీ ఇది ఏ పరిణామానికి దారితీస్తుందో ఆయన భయపడుతూ ఇంకెప్పుడు ఇలాంటివి రాకూడదని ఆయన అస్పృశ్యత నివారణకి కృషి చేశారనమాట. ఆయన ఫస్ట్ నుంచి కాస్త కోస్తో దీని మీద ఉండేవారు అనమాట ఈ నివారణ కోసం. అయితే దీనికి ఐఎన్సీ సభ్యులు ఉన్నారు కదా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు, వాళ్ళు సహకరించేవారు కాదనమాట. ఇలాగా జరిగిందనమాట. ఈ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన గాంధీ గారు దళితుల సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్ అని, మళ్ళీ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అని
అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్న దళితులను సమీకరించేందుకు ప్రయత్నం చేశారనమాట. ఈ సందర్భంలో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత దేశ విభజనతో స్వాతంత్రం కూడా రావడం జరిగిందనమాట. అనంతరం స్వాతంత్రం వచ్చే ముందు ఏం చేశారంటే, మనకి రాజ్యాంగాన్ని రచించడానికి ఒక రాజ్యాంగ కమిటీ అదే రాజ్యాంగ సభ, నిర్మాణ సభ ఉండాలని ప్రతిపాదనలు జరిగితే అప్పుడు 1946లో మనం ఒక రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దానికి చైర్మన్ ఎవరు? డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ మన అంబేద్కర్ గారు అనమాట. దాంట్లో ఒక 6 సభ్యులు ఉంటే వీళ్ళు ఏమయ్యారంటే, వీళ్ళు ఎవరు చివరి వరకు లేరు అనమాట. అప్పుడు ఎప్పుడైతే రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు చేశారో అందులో కొందరు ఒకరిద్దరు చనిపోయారు అనమాట. నియమితులైన 7 ఉంటే ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు అనమాట. ఇంకొకరు ఏం చేశారు, రాజకీయాల్లో ఉండిపోయారు అనమాట. ఇంకా ఉన్న ఒకరిద్దరు కూడా ఢిల్లీలో ఉండిపోతూ ఉండారు అనమాట. అప్పుడు రాజ్యాంగ రచన భారం అంతా ఎవరిపై పడింది? అంబేద్కర్ గారిపై పడింది అనమాట. అందుకే అంబేద్కర్ గారిని ఏమంటారు? రాజ్యాంగ రచనకి కమిటీకి భారత రాజ్యాంగ పితామహుడు అంటారు అనమాట. చూసారా, ఇక్కడ ఏంటంటే ఎవరు సహాయం లేకపోయినా సరే ఆయన ఒకరు దీని మీద నిరంతరం రాజ్యాంగ రచనకు ఆయన ఒక్కల కృషి అనమాట అత్యధికంగా ఉండదన్నమాట, మిగతా వాళ్ళతో పోల్చి చూసినప్పుడు అనమాట. ఇలాగా ఆయన రాజ్యాంగాన్ని రచించారు. కాకపోతే ఇందులో ఒక విమర్శ ఏంటంటారంటే, కాపీ పేస్ట్ రాజ్యాంగం అంటారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండేటప్పుడు 1935లో తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని అనుసరించే అనేక అంశాలు దీంట్లో 70-75% అంశాలు దీంట్లో కాపీ పేస్ట్ చేశారు. అలాగే వివిధ దేశాల నుంచి రాజ్యాంగాల్ని ఉన్న ముఖ్యమైన విషయాలు తీసుకొని మన రాజ్యాంగంలో కాపీ పేస్ట్ చేశారు అంటారు. కానీ అయితే ఇప్పుడు మంచి ఎక్కడున్నా తీసుకోవడంలో తప్పు లేదు కదా, అదే అంబేద్కర్ గారు అనేవారు అనమాట. మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో, దాన్ని సేకరించి రాజ్యాంగంలో పెట్టడంత అందులో తప్పే ఉంది ఆయన అంటూ ఉండారు అనమాట. అదే ఆయన అనడం కరెక్ట్ కూడా. అలాగే ఆయన అలా రాజ్యాంగాన్ని రచించి, అలాగే అప్పుడు రాజ్యాంగ నిర్మాణ సభలో జరిగినప్పుడు వీటి మీద చర్చలు ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు ఈయన యాక్టివ్గా ఉంటూ ఇవన్నీ చేసేవారు అనమాట. రాజ్యాంగ రచనలో ఇంత కీలకంగా ఉంటూ ఉండేవారు అనమాట. దీనివల్ల ఈయన్ని రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి పితామహుడు అని అంటుంటారు అనమాట. ఇంత కృషి చేయడం వల్ల ఎవరు సహాయం లేకపోయినా సరే. అలాగే దీని అనంతరం ఏమైంది, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయన్ని మొదటి న్యాయశాఖ మంత్రిగా చేశారనమాట, భారత స్వతంత్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో అనమాట. దాని తర్వాత కాంగ్రెస్ విభేదాలు వచ్చి తర్వాత ఈయన ఓడిపోవడం జరిగింది. తర్వాత ఎలక్షన్లోనే ఈయన బయటకు వచ్చేయడం, వీటిలన్నిటికీ ఎగెనిస్ట్గా 1956లోని ఒక నాగపూర్లో ఒక దీక్ష చేపట్టారనమాట, బౌద్ధ ధర్మ దీక్ష అని. ఈయన బౌద్ధం స్వీకరించారనమాట, బౌద్ధ మతాన్ని. ఆనాడు దాదాపుగా అప్పట్లో 5 లక్షల మంది అనుచరులు ఆ సభకి అటెండ్ అయ్యారు, బౌద్ధం స్వీకరించారని అంటూ ఉంటారు అనమాట. ఇలాగా దాదాపుగా 5,22,000 మందితో బౌద్ధంని ప్రతిజ్ఞలతో బౌద్ధ ధమ్మని ఉపదేశించాడనమాట. ఇలా బౌద్ధ మతం స్వీకరించిన అనంతరం కొన్నాళ్ళకి అనారోగ్యంతో, అంటే అదే అక్టోబర్లోని ఈ బౌద్ధ దీక్ష స్వీకరించాడనమాట. అలాగే 1956 డిసెంబర్లో 6వ తేదీన ఈయన చనిపోయాడు అనమాట. అలా భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులు అర్పిస్తూ ఆ మహనీయుడికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఆయన యొక్క హిస్టరీ అనేది. అంటే సింపుల్గా చెప్పాను అనమాట, షార్ట్కట్లో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.